రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు నా అన్వేష్ గురించి చర్చ జరుగుతోంది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా దొరికిపోయాడు నా అన్వేష్. హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడి అందరికీ కోపం తెప్పించాడు. దీంతో నా అన్వేష్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అతనిపై దేశద్రోహి కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోని కోర్ట్ సీన్ షేర్ చేశాడు యూట్యూబర్ నా అన్వేష్. ఇందులో మహిళల బట్టలపై పవన్ కళ్యాణ్ అదిరిపోయి స్పీచ్ ఇస్తారు. మహిళలకు నచ్చిన బట్టలు వేసుకొనివ్వాలనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఈ సీన్లో ఉంటాయి. అయితే మహిళకు నచ్చిన బట్టలు వేసుకోమని పవన్ కళ్యాణే చెబుతున్నాడు. నేను చెబితే తప్ప అనే రేంజ్లో ఆ వీడియోను షేర్ చేశాడు అన్వేష్. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు చేసిన పనికి మా హీరోని ఎందుకు మధ్యలో లాగుతున్నావు అంటూ అన్వేష్కు కౌంటర్ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరోవైపు ఆడవారి పట్ల అన్వేష్ ఉపయోగించే భాష పట్ల, అతని తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అతని సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ తగ్గుతూ వస్తున్నారు. అతను గతంలో పలు యూట్యూబర్లతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ని ఇప్పుడు వారందరూ బయట పెడుతున్నారు. ఆ రికార్డింగ్స్ లో అన్వేష్ ఉపయోగించిన భాష, మహిళల గురించి అతను మాట్లాడిన బూతులు వింటుంటే అన్వేష్ ఎంత తీవ్రమైన మనస్తత్వం కలిగిన వాడో అర్థమవుతుంది. అలాగే ఈ వివాదంలో గరికపాటి వారి గురించి కూడా అన్వేష్ తీవ్రమైన అసభ్య పదజాలం ఉపయోగించాడు. దీంతో గరికపాటి వారి టీం కూడా అన్వేష్ పట్ల చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు అని కూడా తెలుస్తోంది. ఇక ఇండియాకు వస్తే ఖచ్చితంగా తనని అరెస్ట్ చేస్తారని అన్వేష్ రావడం లేదు అంటూ పలువురు అంటున్నారు. అతను సారీ చెప్తూ వీడియో చేసినప్పటికీ అది కూడా వెటకారంగానే ఉంది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే అన్వేష్ హిందుత్వం గురించి, హిందూ దేవీ దేవతల గురించి చేసిన వ్యాఖ్యలకి మాత్రం అతన్ని వదిలిపెట్టకూడదు, అతన్ని ఇండియాకు రప్పించి అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని, అసలు అతని యూట్యూబ్ ఛానల్ని కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కానీ శాశ్వతంగా మూసేయాలని సర్వత్రా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.